హాయ్ గైస్, వెల్కమ్ టు వికట కవి వెబ్ సిరీస్ రివ్యూ. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. చాలా రోజుల తర్వాత తెలుగులో ఒక మంచి వెబ్ సిరీస్ చూసామనే ఫీలింగ్ వస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఉన్నవి 6 ఎపిసోడ్లో కూడా ఏ ఒక్కటి మనకి బోర్ అనిపించదు, చిరాకేయదు, అంత ఎంగేజింగ్ గా ఉంటాయి. ఇంక ఈ సిరీస్ విషయానికి వస్తే, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న రామకృష్ణ అప్పుడప్పుడు డిటెక్టివ్ కింద కూడా పనిచేస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బులతోనే వాళ్ళ అమ్మగారి హాస్పిటల్ ఖర్చులకి ఆ డబ్బుల్ని వాడతాడు రామకృష్ణ. ఇంతకీ వాళ్ళ అమ్మగారికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, వర్షం పడేటప్పుడు విపరీతంగా భయపడతారు. దాన్నే ఉమ్రోఫోమియా అని సిరీస్ లో మెన్షన్ చేస్తారు డీటెయిల్ గా. అలా మనోడు తెలివితేటలు చూసిన తన ప్రొఫెసర్ వేణుగోపాల్ గారు, మా ఊర్లో ఒక సమస్య ఉంది రామకృష్ణ, అక్కడికి వెళ్తే నీకు డబ్బులు వస్తాయి, మీ అమ్మగారి ట్రీట్మెంట్ కూడా పనికొస్తుంది అని చెప్తాడు. అప్పుడు రామకృష్ణ, మా అమ్మగారిని వదిలేసి నేను ఆ ఫారెస్ట్ కి వెళ్ళడమా, సమస్య లేదు, వెళ్ళను సార్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ ఒకరోజు వాళ్ళ అమ్మగారి హెల్త్ చాలా సివియర్ గా మారిపోయి హాస్పిటల్లో చేరుస్తాడు రామకృష్ణ. ట్రీట్మెంట్ కి డబ్బుల కోసం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళ సార్ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. అందుకని చెప్పి వాళ్ళ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను మీ ఊరు వెళ్తాను, ఆ ఊరు పేరేంటో కనుక్కుంటాడు. ఆ ఊరు పేరు అమరగిరి రామకృష్ణ, అక్కడికి వెళ్తే నీకు అంతా తెలుస్తుంది అని చెప్పి వాళ్ళ సార్ వాళ్ళ ఊరు పంపిస్తాడు. ఇంకేముంది, మనోడు అన్ని సర్దేసుకుని అమరగిరి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారు, ఇక్కడ ఏ సమస్య లేదు బాబు, వెళ్ళిపోనా అంట. కానీ మనోడిని చూసిన ఒక చిన్న పాప, మామ నాకు ఇక్కడ ఒక సమస్య ఉంది, మా నాన్నగారిని చూసి చాలా రోజులైంది, నన్ను ఒకసారైనా కలిసేటట్టు చెయ్యు అని అంటారు. ఇది జరుగుతున్న ప్రాసెస్ లోనే మనోడికి సైకాలజీ స్టూడెంట్ అయిన లక్ష్మి కలిసి పరిచయం ఏర్పడుతుంది. ఇంకపోతే ఆ పాప వాళ్ళ నాన్నకి ఏమైందో అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు రామకృష్ణ. అదే ప్రాసెస్ లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు పటేల మొత్తం అంతా చెప్తాడు. 25 ఏళ్ల క్రితం దేవతల గుట్ట మీద వర్షం పడడం వల్ల 100 మంది చనిపోతారు. అలా చనిపోయిన కారణంగా ఆ గుట్ట మీదకి ఎవరు వెళ్ళట్లేదని చెప్తాడు పటేల. కానీ 2 నెలల నుంచి మళ్ళా కొంతమంది అక్కడికి వెళ్తున్నారని, అలా వెళ్లిన వారందరికీ మతులుపోయి ఏమీ తెలియని వారిగా మిగిలిపోతున్నారని కూడా చెప్తాడు పటేల రామకృష్ణకి. అప్పటి నుంచి రామకృష్ణ ఆ వర్షానికి మనుషుల మతిస్థిమితం కోల్పోవడానికి గల కారణం ఏంటో ఆలోచించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు కూడా వెళ్ళి G5లో స్ట్రీమ్ అవుతున్న వికట కవి ద క్రానికల్స్ ఆఫ్ అమరగిరి చూసేయండి. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే, ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్లో వాళ్ళు చాలా బాగా చేశారు భయ్య. నిజంగా చెప్తున్నా, నార్మల్ మూవీస్ లో కూడా ఎంత బాగోవేమో క్యారెక్టర్లు, అంత బాగా చేశారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్లు వచ్చేసరికి చాలా మందే ఉన్నారు. ఎవరిది ఎక్కువ అని చెప్పలేం, తక్కువ అని చెప్పలేం. రామకృష్ణ, లక్ష్మి, పటేల, నరసింహరాజు గారు, తర్వాత ఏమొచ్చి అతని కొడుకైన దేవ, రఘు కుంచే, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ యాక్టింగ్స్ చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఈ సిరీస్ కి మెయిన్ ప్లస్ పాయింట్లు వచ్చేసి BGM, సినిమాటోగ్రఫీ భయ్య. ఈ రెండు లేకపోతే అసలు ఈ సిరీస్ చూడనక్కర్లే. ఈ రెండిట్ల వల్లే ఒక హై లెవెల్లో కూర్చుంటది సిరీస్ అంతా. BGM అయితే అక్కడ నడుస్తున్న సీన్ కి తగ్గట్టు పడుతుంది భయ్య, ఎక్సలెంట్ గా ఉంటది. సినిమాటోగ్రఫీ కూడా, ఆ షాట్లు కూడా మామూలు చూపించరు. దేవాలయం షాట్లు గాని, రాజుగారి కోట గాని, తర్వాత హైదరాబాద్ చూపించే విధానం గాని చాలా బాగుంటది. మీకు కూడా ఈ సిరీస్ చాలా నచ్చుతుంది. సిరీస్ చూస్తున్నంతసేపు మనం ఒక కొత్త లోకంలో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ అమరగిరిలోకి మనం కూడా వెళ్తూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. అంతలా తీసుకుంటది సిరీస్ అంతా. ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే మీరు ఒక మంచి వెబ్ సిరీస్ ని మిస్ అవుతున్నారనే అర్థం. కాబట్టి వెళ్ళి చూసేయండి. అది ఎలాగోకలాగా ఒక మంచి వెబ్ సిరీస్ ని చూసామనే ఆనందం ఉంటది మీకు. ఓకే గాయ్స్, ఇది ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ వెబ్ సిరీస్ ని చూడడం మాత్రం మర్చిపోకండి. చూడండి కంపల్సరీగా, నచ్చుతుంది మీకు అందరికి.